కళ్యాణ్ మెగా ఫ్యామిలీ నుండి దూరంగా వెళ్లిపోయి తన లైఫ్ తాను చూసుకుంటున్నాడు. ఇక అప్పటి నుండి మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య చెడిందనే న్యూస్ మెగా ఫ్యాన్స్ నే కాదు చాలా మందిని షాక్ కి గురిచేసింది. పవన్ మెగా ఫ్యామిలీకి దూరంగా జరిగినప్పటి నుండి వారి ఫ్యామిలీలో ఏ చిన్న విషయం జరిగినా దాన్ని మీడియా హైలైట్ చేస్తూ వచ్చేసింది. ఇక ఒకరి ఫంక్షన్ కి మరొకరు హాజరు కాకపోయినా, వీలు కుదరక వారు ఇళ్లకు వెళ్లకపోయినా మెగా ఫ్యామిలీ న్యూస్ మీడియాలో తెగ హైలైట్ అయ్యేది. అయితే ఎన్ని నెగిటివ్ న్యూస్లు మీడియాలో ప్రచారమైనా మెగా ఫ్యామిలీ మాత్రం దాన్ని కొన్నిసార్లు సీరియస్ గా తీసుకున్నప్పటికీ మరికొన్నిసార్లు లైట్ గా తీసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్న వదిన విషయాల్లో ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడేవాడు. తనని తన వదినమ్మ సురేఖ తల్లిలా చూసుకుందని, ఇలా చాలా విషయాలని చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పాడు. కానీ మీడియా మాత్రం మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ ని వదలకుండా ఫాలో అయ్యేది. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీవీ అధినేత నరేంద్రనాథ్ చౌదరి కూతురి పెళ్లిలో పవన్ కళ్యాణ్ తన వదినమ్మ సురేఖతో కలిసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతూ మీడియా కంట్లో పడ్డాడు. ఇప్పుడు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆ ఫొటోస్ లో వదిన సురేఖ గారితో ముచ్చట్లు చెబుతూ చాలా హ్యాపీగా కనపడేటప్పటికీ ఆ దృశ్యం మాత్రం ఎంతో చూడముచ్చటగా ఉందని మెగా ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసేసుకుంటున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.